నమస్కారం. ప్రభు ప్రైమ్ పొలిటికల్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ ప్రభు కుమార్ చల్లగాలి, సీనియర్ ఫిజిషియన్, స్పెషలిస్ట్ ఇన్ డయాబెటీస్ అండ్ సెక్షువల్ మెడిసిన్ మరియు పొలిటికల్ అనలిస్ట్. గమనించండి, భారతదేశ ప్రజలకి ముఖ్యమైన హెచ్చరిక. యుఎస్ ఎఫ్డిఏ ఏదైతే ఆహార విభాగం యుఎస్ఏలో ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటున్నాయో కొన్ని ఇండియన్ ఫుడ్స్ పైన తాజాగా వారు ప్రచురించినటువంటి అంశాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం తినేటువంటి ఆహారంలో ముఖ్యంగా పిల్లలకు పెట్టేటువంటి మిల్క్ షేక్స్, స్ట్రాబెర్రీస్, బబుల్ గమ్స్, వీటన్నిటిలో కూడా ఎరిథ్రోసిన్ INS 127 రెడ్ డై 3 ఇవి కలుషితంగా మారాయి. అవసరమైనటువంటి కంటే ఎక్కువగా అడల్ట్రేషన్ జరగటం వల్ల ఈ ఆహార పదార్థాల వల్ల పిల్లల్లో క్యాన్సర్ కారకాలుగా మారుతుంది. ఈ కలర్స్ మనం చూస్తూ ఉన్నాం. అనేక రకమైన కలర్స్ ఈరోజు ఆహార పదార్థాల్లో వాడుతున్నారు. ముఖ్యంగా రెడ్ డై, ఎరిథ్రోసిన్, INS 127 ఇలాంటి ఆహార పదార్థాలు మనం ఈ ఫారిన్ కంట్రీస్లో లైక్ యుఎస్లో బ్యాన్ చేయడం జరిగింది. మన భారతదేశంలో వాటిని వాడుతున్నాం. గమనించండి, ఇలాంటి ఆహార పదార్థాలు